హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే మెంతి పప్పు అండి. నిజంగా ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారు పద్ధతి చూసేసుకుందాం. 200 గ్రాముల కందిపప్పు, 20 ఎండుమిర్చి, అలాగే ఒక 15 టమాటాలు, 3 ఆనియన్స్ అండి, అలాగే కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతే దీని ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గెరిట ఆయిల్ వేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇది కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయలు నేను చూపించాను చూడండి. ఆ ఉల్లిపాయలన్నిటినీ వేసేసి అందులో 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేయండి. మెంతులు మాత్రము స్కిప్ చేయొద్దండి. మెంతులు వేస్తేనే ఈ పప్పుకు టేస్ట్. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇవి బాగా ఆయిల్లో వేయించిన తర్వాత నేను ఏం వేస్తున్నాను అని అంటే రుబ్బి పెట్టుకున్నటువంటి మిర్చి పొడి అండి. ఎండుమిర్చి చూయించాను కదా, ఈ కారం పొడి అంతటిని బాగా వేయిస్తున్నాను. ఈ ఆయిల్లోనే వేయించాలండి. తర్వాత కడుక్కున్నటువంటి కందిపప్పు, చింతపండు అండి, బాగా శుభ్రంగా కడుక్కోనండి కందిపప్పును, చింతపండుని ఇందులో కానీ వేయించాలండి. ఈ పప్పుకున్న మెయిన్ సీక్రెట్ ఏమంటే ఈ కందిపప్పు ఆయిల్లో బాగా వేయించాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత నేను చూపించినటువంటి టమాటా ముక్కలన్నిటిని కట్ చేసినటువంటి వేయండి. ఇవి వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము 1 లీటర్ వాటర్ వేసేసుకుంటున్నాము. ఇలాగ అంతటిని కలుపుకొని మనము హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ ఉడికించుకుందాము. ఇలాగా 5 విజిల్స్కి ఒకవేళ కూడా ఉడకకపోతే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టండి, ఏం పర్లేదు. ఇలాగ నాకు 5 విజిల్లకు ఉడికిపోయిందండి. ఇలాగ నేను చూసుకుంటున్నాను పప్పు ఉడికిపోయింది లేదా చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఈ పప్పు. ఇప్పుడు పప్పు గిత్తితో మనం మెదిపేసుకుందాం. చూడండి, పప్పు గిత్తితో ఆల్మోస్ట్ మెదిపేసుకున్నా. నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి మెదుపుకుంటున్నానండి. ఇలా మెదుపుకున్న దాన్ని మనము పక్కన పెట్టేసి ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గెరిటల ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, తెల్లవాయలు, ఎండుమిర్చి బాగా వేయించిన తర్వాత కరివేపాకు వేసేసి దించేయండి. అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏవి లేనప్పుడు ఇలా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.